నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. హైందవులు ఎంతో ఘనంగా జరుపుకునే వినాయక చవితి మరియు దాని నిమజ్జనం ఎప్పుడు గత 4 సంవత్సరాల నుంచి కోర్టులో నానుతూనే ఉంది. నిమజ్జనం విషయంలో ట్యాంక్ బండ్లో నిమజ్జనం, హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయొద్దు అంటూ నిన్న కూడా మరీ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. గత సంవత్సరం హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయొద్దు అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ మళ్ళీ పిటిషనరు ప్రతివాది మళ్ళీ ఒకసారి రివ్యూ పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు వినోద్ కుమార్ బెంచ్ పైకి రావడం జరుగుతుంది. ఈ పిటిషన్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయకూడదు, వాటర్ అంతా కలుషితం జరుగుతోందని ఈ పిటిషనర్ పేర్కొన్నారు. దీంతో పాటు ప్రతివాదిగా హైడ్రా కమిషనర్ కూడా పేర్కొన్నారు. హైడ్రా పరిధిలో ఈ లేక్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతివాదిగా హైడ్రాను కూడా పేర్కొంటూ ఒక రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది. అయితే యావత్ హైదరాబాద్ జనం అంతా కూడా వేచి చూస్తున్నారు, ఏం చెప్పబోతుంది హైకోర్టు. అటు హిందువులకు సానుకూలంగా స్పందిస్తుందా లేదా గత ఏడాది ఇచ్చిన తీర్పుని భాగంగానే అదే తీర్పును కొనసాగిస్తుంది అన్నది కూడా చూడాలి. కానీ హేతువాదులకు, పర్యావరణ రక్షణ కోరుకునే వ్యక్తులకు నేను ఒకటే అడుగుతున్నాను, అయ్యా మీరు ఈ నిమజ్జనం ఒకటేసారి గుర్తుకొస్తుందా, లేదంటే మీరు ఆ చుట్టుపక్కల జరుగుతున్న పర్యావరణ కోసం సంవత్సరాల తరబడి మీరు పోరాడతారా? ఒక పక్కకు పెడితే మీరు ఒక్కసారి నిమజ్జనం పక్కకు పెడితే హుస్సేన్ సాగర్కి ఒక్కసారి వెళ్ళి చూడండి. హుస్సేన్ సాగర్లో మురికి నీరు కలుస్తూ ఉంది, దానిపైన ఎప్పుడు మాట్లాడరు. చెత్త చెదారం అన్నీ పడేస్తున్నారు, దానిపైన ఎప్పుడు మాట్లాడరు. కలుషితమైన నీరు అయిపోయింది మొత్తం హుస్సేన్ సాగర్లో కూడా, గ్రీన్గా మారిపోయింది, దాని గురించి ఎప్పుడు మాట్లాడరు. దాని ప్రక్షాళన ఎట్లా చేయాలో మాట్లాడరు. కానీ కేవలం హైందవ సోదరులను కించపరిచేలాగా, హైందవ సోదరులను మనోభావాలు దెబ్బతీసేలాగా ఎప్పుడు కూడా మీరు వాళ్ళ వెనుకనే ఉంటారు. కానీ గుర్తుంచుకోండి హేతువాదులారా, హైందవ సోదరులు కేవలం మౌనం పాటిస్తున్నారంటే మీరు ఆసరా తీసుకుంటే తప్పు. ఖచ్చితంగా ఏదైనా పొరపాటు జరిగితే హైందవ సోదరులు ఊరుకోరని కూడా హెచ్చరిస్తున్నాం. చూడాల్సి ఉంది ఎట్లయినా, ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా మనకు కోర్టు ఇచ్చి ధిక్కారం చేయలేం కాబట్టి ఒక్కసారైనా మనం ఆలోచించి ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలి. కోర్టు కూడా మేము కోరుకునేది ఒకటే, ఇప్పటికైనా మనం మా హిందూ మనోభావాలు దెబ్బతినకుండా ఖచ్చితంగా సానుకూలంగానే స్పందించాలని కూడా మేము మన తెలంగాణ టీవీ తరఫు నుంచి కోరుకుంటున్నాం. కొద్దిసేపట్లో ఖచ్చితంగా దీనికోసం ఒక సంచలన తీర్పు అయితే వెల్లడించబోతున్నారని కూడా తెలుస్తూ ఉంది. ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.